సో అందరూ కూడా డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిపోయారు. డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎదురుగా ఒక బోర్డు మీద కనపడుతుంది కదా, వైట్ కలర్ లో కనపడుతుంది. ఇందులో ఏమన్నా మీకు ఇంకేమన్నా అడిషనల్ గా ఏమన్నా కనపడుతున్నాయా? మీరు డిప్లొమా జాయిన్ అయినప్పుడు ఇది ఒక వైట్ స్పేస్, అంటే బ్రెయిన్ కూడా అంతే. బిగినింగ్ లో మీరు ఏమనుకుంటారు అంటే ప్రతి ఒక్కటి కూడా నేర్చేసుకుందాము అనేటువంటి ఒపీనియన్తో ఫస్ట్ డే మొత్తం చక్కగా బుక్స్ కొనుక్కుంటారు, నోట్ చేసుకుంటారు, దాన్ని ఇంటికి వచ్చి చదువుకుంటారు, అలా చేస్తారు. ఫస్ట్ ఒక 10 days ఎలా ఉంటుందంటే మీ గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఒక 10 days ఆర్ 15 days ఈ గ్యాప్లో ఏముంటుంది అంటే ఫ్రెండ్స్ పరిచయం అవటం కానీ, లేదంటే కొంత చిరాకు రావటం కానీ, ఏదంటే ఏదన్నా అర్థం కాకపోతే దాన్ని అడగకుండా నెగ్లెక్ట్ చేయబట్టి కానీ అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోవటం జరుగుతుంది. ఫస్ట్ 10 days బాగానే ఉంటుంది, అంటే నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఫస్ట్ 10 days బాగానే ఉంటుంది. స్లోగా దానిలో ఉన్నటువంటి సీరియస్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట, జనరల్గా స్టూడెంట్స్కి వచ్చేసరికి. ఈలోపు మీరు ఈ గ్రాఫ్ పడేలోపే మీకు యూనిట్ టెస్ట్ 1 అనేది రావటం జరుగుతుంది. యూనిట్ టెస్ట్ 1లో మీరు ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా ఉంటే యూనిట్ టెస్ట్ 1లో మార్క్స్ బాగా వస్తాయి. లేదు అంటే కనుక యూనిట్ టెస్ట్ 1లో మార్క్స్ తగ్గిపోతాయి. ఓకే, అప్పుడైనా రిలైజ్ అయితే మళ్ళా రిలైజ్ అయ్యి మళ్ళా గ్రాఫ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు కూడా రిలైజ్ అవ్వకపోతే కనుక మన యొక్క గ్రాఫ్ అనేది డౌన్ ఫాల్లో ఉంటుంది. ఈలోపు ఫైనల్ మళ్ళా సెకండ్ యూనిట్ టెస్ట్ వచ్చేస్తుంది, తర్వాత థర్డ్ యూనిట్ టెస్ట్ వచ్చేస్తుంది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఒక డిఫరెన్స్ చెప్తున్నాను. 10th క్లాస్కి పాలిటెక్నిక్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు 10th క్లాస్ వరకు కూడా ఇది చదువు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వస్తుంది ఎగ్జామ్లో అని చెప్తారు. కానీ పాలిటెక్నిక్లో ఎవరు కూడా నువ్వు చదువు అని ఎవరు కూడా నిన్ను బలవంతంగా కూర్చోబెట్టి ఎవరు చదివించరు. ఏ కాలేజీలోనూ కూడా అది చేయరు. మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేసి ఉంటారు. మీకు ఏంటి అంటే కొంత ఫ్రీడమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫ్రీడమ్ కొన్నిసార్లు పాజిటివ్ వేలో వెళ్తే బాగానే ఉంటుంది, నెగిటివ్ వేలో వెళ్తే కొంచెం బద్ధకం వస్తుంది, అట్ ద సేమ్ టైం మార్క్స్ తగ్గుతాయి, ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ కాదు. బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ గ్రాఫ్ ఇన్ దిస్ మేనర్, ఇంక్రీజింగ్ మేనర్. ఓకే, గ్రాఫ్ ఎప్పుడూ కూడా డౌన్ ఫాల్లో ఉంచుకోమాకండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఇది ఈ యొక్క ఇంట్రడక్టరీ పాయింట్, ఈ ఇంట్రడక్షన్ సెషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ జితేంద్ర. I worked in different engineering colleges as a assistant professor. Basically, I am from mechanical engineering department. నేను మీకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చెప్తాను. నేనే చెప్తాను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, నేనే మీకు చెప్తాను. రిమైనింగ్ కెమిస్ట్రీకి సంబంధించి మీకు ఉండేటువంటి సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ నేను కవర్ చేస్తాను మీకు. కెమిస్ట్రీకి సంబంధించి డాక్టర్ వై సుబ్బారావు గారు అని ఒక ఫ్యాకల్టీ ఉంటారు. హీ హీ ఆల్సో ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్, అంటే డాక్టరేట్ అనమాట, పిహెచ్డి కంప్లీట్ అయిపోయినటువంటి ఫ్యాకల్టీ. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐ విల్ టెల్ టు యూ. నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, తర్వాత డ్రాయింగ్ ఉంటుంది. డ్రాయింగ్ వచ్చేసరికి మీకు డాక్టర్ ఎన్ ప్రేమ్ దాస్ గారు. ఓకే, హీఈస్ ఆల్సో ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ. ఆయన కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే సుబ్బారావు గారికి వచ్చేసరికి మీకు ఎంఎస్సి అండ్ పిహెచ్డి, ప్రేమ్దాస్ గారు వచ్చేసరికి ఎంటెక్ అండ్ పిహెచ్డి అనమాట. తర్వాత మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రాయింగ్ కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బ్రాంచ్ 1 అండ్ బ్రాంచ్ 2, వాటికి కూడా సపరేట్ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో ఇప్పుడు నీకు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, పాయింట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే మీకు టీచ్ చేస్తారు. ఓకే, వీ డోంట్ కాంప్రమైజ్ ఇన్ టీచింగ్. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే మీకు సంబంధించి నాకు నాకు వచ్చేసరికి నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను, ఎంటెక్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్ అండ్ డూయింగ్ పిహెచ్డి పర్సూ చేస్తున్నాను. అది ఒకటి పాయింట్ మీకు. అంటే మాకు మేము చెప్పుకోవాలి కదా, మీకు తెలియాలి కదా ఇన్ఫర్మేషన్ మేము ఏంటి అనేది కూడా, అందుకనే ఆ యొక్క ప్రొఫైల్ అనేది మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్
ఇక్కడ రెండు స్టెప్స్ ఇంపార్టెంట్. ఒకటేంటి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద అటెండెన్స్. మార్నింగ్ పెట్టినటువంటి వీడియోలో కూడా మీ అందరికీ కూడా చెప్పాను. మీకు ఎప్పుడైతే సెకండ్ కౌన్సిలింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అటెండెన్స్ అనేది కౌంట్ అవుతుంది కాలేజీలో. 10th క్లాస్లో నీకు అటెండెన్స్ లేకపోయినా కూడా నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్కి ఎలో అయ్యావు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మీకు 75% అటెండెన్స్ ఉంటేనే కాలేజీలో మీరు ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబుల్. అంటే కాలేజీ ఒక 200 డేస్ గనక జరిగినట్లయితే 150 డేస్ నువ్వు కాలేజీకి వెళ్ళాలి. ప్రతి ఒక్క క్లాస్కి కూడా అటెండ్ అవ్వాలి. 200 క్లాసెస్ జరిగితే 150 క్లాసెస్కి నీ యొక్క అటెండెన్స్ అనేది మార్క్ అవ్వాలి. నువ్వు 75% కంటే అటెండెన్స్ లేదా, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. నువ్వు మరలా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుకోవాలి. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చో లేదా అన్ఫార్చునేట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చో మీరు కాలేజీకి వెళ్ళలేకపోతే అట్లీస్ట్ 65% అన్నా మెయింటైన్ చేయాలి. అంటే 200 డేస్కి గాను 130 డేస్ అన్నా కూడా కాలేజీకి వెళ్ళాలి. ఈ 65% కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది పెట్టి ఆ 10%కి కూడా ఫీ పెనాల్టీ అనేది పే చేసి అప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ చేస్తారు. సో అది అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు వరకు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క అటెండెన్స్ ఎవరో పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు అసలు ఎగ్జామ్స్ రాయాలి అంటే కంపల్సరీ 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. మీకు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ ఎనీ ప్రాబ్లం ఉంటే కనుక మెడికల్ సర్టిఫికేట్తో ఒక 10% ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే కనీసం 65% అటెండెన్స్ అన్నా మెయింటైన్ చేయాలి. అయితే ప్రతి సంవత్సరం నేను 65 పెట్టి మెడికల్ సర్టిఫికేట్ పెడతాను అంటే కుదరదు. ఈ అవకాశం ఉండేది ఓన్లీ రెండు సార్లు ఉంటుంది. మూడోసారి నీ మెడికల్ సర్టిఫికేట్ కూడా పనిచేయదు. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్లో నీ యొక్క అటెండెన్స్ సరిపోలేదు, మెడికల్ సర్టిఫికేట్ పెట్టావు. థర్డ్ సెమ్లో కూడా నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, అప్పుడు కూడా మెడికల్ సర్టిఫికేట్ పెట్టావు. ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంటుంది. కానీ అజయ్ దీని మీద ఏమీ రాయొద్దమ్మా. ఫోర్త్ సెమ్లో నువ్వు మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా కూడా నిన్ను డీటైన్ చేస్తారు. అంటే దాని ఒక యూజ్ లేదు. ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే మెడికల్ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. ఓకే. సో అది బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మీ కాలేజీ ఆబ్సెంట్ పెట్టుకోండి. ఓకే. లేదు అంటే కనుక కంపల్సరీగా 90 అబోవ్ అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అది ఒక పాయింట్ అమ్మా. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి మీకు టోటల్గా ఫస్ట్ ఇయర్ మొత్తం మీద 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్ 20 మార్క్స్కి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ 80 మార్క్స్కి ఉంటుంది. థియరీ సబ్జెక్ట్స్ 7 ఉంటాయి. నెక్స్ట్ ప్రాక్టికల్ ల్యాబ్ సబ్జెక్ట్స్ ఒక 4 బ్రాంచ్ని బట్టి ఉంటాయి, 4 ఆర్ 5 ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ థియరీ సబ్జెక్ట్స్లో పాస్ మార్క్ వేరు, నెక్స్ట్ ల్యాబ్లో పాస్ మార్క్ వేరు. ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ 20 మార్క్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ 80 మార్క్స్, టోటల్కి వచ్చేసరికి మీకు 100 మార్క్స్. ఇది మొత్తానికి కలిపి మీకు 35 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. 35 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. అయితే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ప్రజెంట్ మీ మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే ఓకే టోటల్గా 35 కదా మనకి ఈజీగా వచ్చేస్తాయిలే అనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ మీరు ఇప్పుడు రీసెంట్గా పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు కాబట్టి జస్ట్ రేపు మీ ఖాళీ ఉన్న టైంలో కానీ ఎప్పుడైనా కానీ మీ యొక్క సీనియర్స్ని ఒకసారి అడగండి. మీ సీనియర్స్ని ఏమని అడుగుతారంటే అన్న మీ క్లాస్లో 60 మంది ఉంటే 60 మెంబర్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ ఎట్ ఏ టైం ఎంతమంది పాస్ అయ్యారు? అది ఎలా ఉంటుందంటే ఈ 60కి గాను జస్ట్ ఒక 30 మెంబర్సే పాస్ అవుతారు. ఓకే. అలా అని ఇదేదన్నా టఫా అంటే అది కూడా కాదు. కేవలం నెగ్లిజెన్స్ వల్ల ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో కాబట్టి ఈ విషయం నేను మీకు ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ఈ నెగ్లిజెన్సీ అనేది వద్దు.
నువ్వు 10th క్లాస్లో ఎంత మెరిట్ అయినా కూడా ఇప్పుడు చదవకపోతే గనక ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే 90 మార్క్స్ కూడా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. 90 అబవ్ వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఇది ఒక పాస్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్ 20 అన్నాం కదా, మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 3 యూనిట్ టెస్టులు కండక్ట్ చేస్తారు. యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3. ప్రతి యూనిట్ టెస్ట్ 1 40 మార్క్స్కి పెడతారు, 2 40 మార్క్స్ పెడతారు, 3 40 మార్క్స్ పెడతారు. దీని మొత్తాన్ని యావరేజ్ చేసి 20 మార్క్స్కి తీసుకొస్తారు. మొత్తాన్ని యావరేజ్ చేసి 20 మార్క్స్కి తీసుకొస్తారు. ఈ 20 మార్క్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. 20 మార్క్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. అంటే 20 మార్క్స్ మీ కాలేజీలో స్టాఫే ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్. రిమైనింగ్ 80 మార్క్స్ కూడా మీకు బయట కాలేజెస్ అంటే గవర్నమెంట్ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్. అంటే బోర్డు ఎస్బిటిఈటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది. దాని యొక్క వెబ్సైట్ కూడా ఉంటుంది. ఏపీఎస్బిటిఈటి అని చెప్పి గూగుల్లో కొడితే దాని యొక్క వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ల్యాబ్కి వచ్చేసరికి ల్యాబ్లో ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ 40 మార్క్స్కి ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి వచ్చేసరికి 60 మార్క్స్కి ఉంటాయి. ఈ రెండు కలిపి మీకు పాస్ మార్క్ ఎంత అంటే 50 మార్క్స్, 50% అనేది 100కి 50 మార్క్స్ రావాల్సిందే. ఈ కంప్లీట్గా ఈ 40+60 అనేవి కంప్లీట్గా మీ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీదే డిపెండ్ అవుతుంది. మీ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ హ్యాండ్స్లోనే ఉంటాయి. అంటే ఆయన వెయ్యాలనుకుంటే వేయచ్చు లిటరల్గా. అంటే మీకు చాలా ఓపెన్గా చెప్తున్నాను. ఇఫ్ యు మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ ద ల్యాబ్, ఇఫ్ యు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యాకల్టీ. గుడ్ రిలేషన్ అంటే హంబుల్గా కానీ రెస్పెక్ట్ఫుల్గా కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటే మీకు 4 ల్యాబుల్లోనూ కూడా 400కి 400 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకు అంటే అవి కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఫైనల్ సర్టిఫికేట్లో ఉపయోగపడతాయి. పర్సంటేజ్ పెరిగేది ల్యాబ్ మార్కుల్లోనే. అదే మీకు ఏదన్నా కొంచెం యారగెన్సీ కానీ నెగ్లిజెన్సీ కానీ, తెలుగులో చెప్పాలి అంటే కొంచెం ఏదన్నా వాళ్ళ దగ్గర పొగరు కానీ అలాంటివి చూపిస్తే ఏం చేస్తారు అంటే, ఓపెన్గా చెప్తున్నా మీకు, ఆ, మార్కులు తగ్గించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ల్యాబ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటే మీరు కష్టపడకుండా 400 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే. అది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా అనేది రావాలి. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఐ విల్ షో టు యూ. ఫైనల్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇది లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి ఇచ్చినటువంటి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్. ఇది టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది కదా. రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్లో ఏముంటాయంటే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 × 3 30 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్. ఇందులో ఫస్ట్ పార్ట్లో ఎలాంటి చాయిస్ అనేది ఉండదు. ఓకే. ప్రతి 10 క్వశ్చన్స్ కూడా మనం రాయాల్సిందే. ఓకే. ఇది 30. నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి మీకు సెకండ్ పార్ట్లో ఓవరాల్గా 8 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. 8 ఎస్ఐ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 8 ఎస్ఐ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 8లో మీరు జస్ట్ 5 రాయాలి. 5 × 10. 8లో 5 రాయాలి. 5 × 10 50 మార్క్స్ అన్నమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్నెస్ ఏంటి అంటే ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది కూడా మనకి ముందే ఐడియా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఒక పీడిఎఫ్ అనేది షేర్ చేస్తున్నా చూడండి. ఇది మీ యొక్క కరికులం. కరికులం అంటే మీ C23 2023 నుంచి 2026 వరకు జాయిన్ అయినటువంటి బ్యాచ్కి ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ బుక్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను ఆల్రెడీ మన యొక్క గ్రూప్లో షేర్ చేయడం జరిగింది.
దీన్నేమి మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన పని లేదు. మీకు కాలేజీలో ఆ కరికులం బుక్ ఇస్తారు. ఓకే, మీకు ఎప్పుడైతే రోల్ నెంబర్ అలాట్ అవుతుందో, పిన్ నెంబర్ అలాట్ అవుతుందో, ఆ పిన్ నెంబర్ అలాట్ అయినప్పుడు మీకు ఈ బుక్ కూడా ఇస్తారనమాట. సో ఇందులో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ ఏంటి అనేది మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో ద ఫస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సిలబస్: ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత నేను ఈసీ వాళ్ళకి తీసుకున్నాను. అదే మీరు కంప్యూటర్స్ అయితే కనుక ఇక్కడ సి లాంగ్వేజ్ ఉంటుంది, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకే, సో ఇవి 6 సబ్జెక్ట్స్ ప్లస్ డ్రాయింగ్ ఉంది. డ్రాయింగ్ మీకు 40+60 అంటే ఇక్కడ ఎన్ని రావాలి, ఓవరాల్గా 50 మార్క్స్ రావాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ లాగా 35 మార్క్స్ వస్తే సరిపోదమ్మా. డ్రాయింగ్లో 50% మార్క్స్ అనేది రావాలన్నమాట. సో ఇది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఫిజిక్స్ అనేది చెప్తానని చెప్తున్నాను కదా. ఫిజిక్స్ లోకి వచ్చేసరికి ఐ విల్ షో ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చేస్తారు, ఇదిగోండి ఫిజిక్స్ యొక్క సిలబస్, మీకు ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయి. ఓకే, టోటల్గా మీకు ఫిజిక్స్లో 8 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, 8 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటిది ఉంది. ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చేది కేవలం 3 మార్క్స్ మాత్రమే. ఇక్కడ ఇస్తాడు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి, ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వాలంతే. అంటే దాన్ని మనం ఆ 3 మార్క్స్ మాత్రమే దాని నుంచి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టాటిక్స్ ఉంది. స్టాటిక్స్ చాప్టర్ నుంచి 13 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 13 మార్క్స్లో ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. అంటే 3+10 13 మార్క్స్ అనమాట. అంటే మీరు ప్రతిదీ కూడా కరికులంలో రిఫర్ చేసుకోవచ్చు. వెరేజ్ గ్రావిటేషన్ చూడండి, థర్డ్ చాప్టర్ నుంచి ఒక్క చాప్టర్ నుంచే 20 మార్క్స్ వస్తాయి. ఒక్క చాప్టర్ నుంచే 20 మార్క్స్ వస్తాయి. ఇదంతా కూడా ఎంతకి 80 మార్క్స్ గాను గ్రావిటేషన్ నుంచే 20 మార్క్స్ వస్తాయి. రెండు కూడా ఎస్ఐ క్వశ్చన్సే వస్తాయి. ఇక్కడ ఇచ్చాడు కదా షార్ట్ ఆన్సర్స్, నెంబర్ ఆఫ్ ఎస్ఐ క్వశ్చన్స్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి 13 మార్క్స్ వస్తాయి. ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఐ క్వశ్చన్ రావటం జరుగుతుంది. వెరాజ్ థర్మల్ ఫిజిక్స్ అని ఉంది, ఇది 13 మార్క్స్ వస్తాయి. ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఐ క్వశ్చన్ రావటం జరుగుతుంది. అలానే సౌండ్, సౌండ్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. రెండు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఒక ఎస్ఐ క్వశ్చన్ రావటం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, దీని నుంచి 16 మార్క్స్, సేమ్ రెండు షార్ట్ ఆన్సర్స్, ఒక ఎస్ఐ క్వశ్చన్ రావటం జరుగుతుంది. వెరాజ్ మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, 16 మార్క్స్, 2 షార్ట్ ఆన్సర్స్, 1 ఎస్ఐ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్స్లో ఎలాంటి చాయిస్ ఉండదు, 10 క్వశ్చన్స్ మనం రాయాల్సిందే. ఎస్ఐ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా 1 2 3 మొత్తం కూడా 8 ఉంటాయి. 8లో మనం 5 రాయాలి. 5 × 50 మార్క్స్. ఓకే, సో ఇలా మీరు, నేను ఇప్పుడు మరలా గ్రూప్లో షేర్ చేస్తాను కరికులం అనేది. ఆ సబ్జెక్ట్కి ఏ చాప్టర్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది అనేది చూసుకోండి. దాన్ని ప్రిపేర్ అయ్యి 80 మార్క్స్ నువ్వు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే 80కి అవుట్ ఆఫ్ 80 కూడా వచ్చేసినవి కూడా ఉంటాయి. ఓకే, లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్, మీ సీనియర్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో 80 అవుట్ ఆఫ్ 80, ఫిజిక్స్లో 80 అవుట్ ఆఫ్ 80 వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి కరికులం అనేది అలా యూజ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. మ్యాథమెటిక్స్ ఉన్న ఫస్ట్ ఇయర్ మొత్తం మీదమ్మా టఫ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మీకు డిఫరెంట్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే డ్రాయింగ్. ఎందుకు అంటే డ్రాయింగ్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆ, ఏదో బొమ్మలు డ్రా చేయటము, ఐ మీన్ ఏదన్నా యాపిల్ కానీ లేదా ఎలిమెంట్స్ ఎలిఫెంట్ కానీ లేదంటే యానిమల్స్ని కానీ డ్రా చేయటం కానీ అనేటువంటి ఇదిగా ఉంటారు. కానీ డ్రాయింగ్ ఈజ్ యాజ్ ఎ ఇంజనీర్స్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్. డ్రాయింగ్ ఎందుకంటే మనం ఇంజనీర్ కాబట్టి మనం చెప్పాలనుకున్నటువంటి కాన్సెప్ట్ని డ్రాయింగ్లో రిప్రజెంట్ చేసి క్లయింట్కి ఇస్తామన్నమాట. ఓకే, సపోజ్ ఒక బైక్ తయారు చేస్తున్నాము, దాని యొక్క డిజైన్ నువ్వు వెళ్ళి వర్కర్కి, ఐటీఐ చదివినటువంటి వర్కర్కో లేకపోతే ఉన్నటువంటి లేబర్కో నువ్వు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయవు.
జస్ట్ యూ సింప్లీ సబ్మిట్ దట్ డ్రాయింగ్ ఓన్లీ. డ్రాయింగ్ మాత్రమే మనకు మాట్లాడుతుంది. ఆ డ్రాయింగ్ను చూసే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్క బ్రాంచెస్కి కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టారు. సపోజ్ మేము బైక్లు ఇవేం తయారు చేయం కదా, మేము ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్స్ కదా అని మీరు అనుకోవచ్చు. మీకు ఉండేటువంటి చిప్స్, ఓకే, చిప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మైక్రో ప్రాసెసర్స్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా డిజైన్ చేయాల్సిందే. ఆ డిజైన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు డ్రాయింగ్ డ్రా చేయాల్సిందే. సపోజ్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఏం చేస్తావు? ఫస్ట్ ప్లాన్ అనేది వేస్తాం. ఆ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ అనమాట. సో దాంట్లో మనకు డ్రా చేయడానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీరు ఆ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. అది ఇమాజినేషన్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మ్యాథమెటిక్స్ కనుక చూసినట్లయితే ఫంక్షన్స్ అంటే దీనికి డొమైన్ రేంజ్ అనేది ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ మీరు 10th క్లాస్ వరకు అసలు చూసి ఉండరు. మ్యాట్రిసెస్ అనేటువంటి టాపిక్ చూసుంటారు కానీ డిటర్మినెంట్స్ అనేది చూసి ఉండరు. అలానే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మీరు 10th క్లాస్లో చదివినటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏముంటాయి? ఓన్లీ జస్ట్ ఒక టేబుల్ ఉండి దాని యొక్క సైన్ కాసు సైన్ తేటా, కాస్ తేటా, టాన్ తేటా, కాట్ తేటా, కొసికెంట్ తేటా, సీకెంట్ తేటా, వాటికి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములాస్ మీరు నేర్చుకుని ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు చాలా డిఫరెంట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ బేసిక్ ఫండమెంటల్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు ట్రిగ్నామెట్రీ నుంచే, ఒక ట్రిగ్నామెట్రీ నుంచే మీరు చూస్తే 3 3 6 26 29 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఒక ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచే 29 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మ్యాట్రిసెస్ నుంచి 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ ట్రిగ్నామెట్రీలో కూడా చూడండి, కాంపౌండ్ యాంగిల్స్ మీరు 10th క్లాస్లో చదవరు. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇది చదవరు. ట్రాన్స్ఫర్మేషన్స్ చదవరు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అసలు టచ్ చేయరు. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ టచ్ చేయరు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కొద్దిగా టచ్ చేస్తారు 10th క్లాస్లో. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, సో వీటన్నిటినీ కూడా ఇన్ డీటెయిల్డ్గా డెప్త్కి వెళ్ళిపోతాడు. ట్రిగ్నామెట్రీ నుంచి 29 మార్క్స్. ఇది ఓకే. దాంట్లో కోఆర్డినేట్ జామెట్రీ అని నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 13 మార్క్స్ వెయిటేజ్ అనమాట. కోఆర్డినేట్ జామెట్రీ మీరు జస్ట్ స్ట్రైట్ లైన్స్ మాత్రమే మీరు 10th క్లాస్ వరకు చూసుంటారు. ఇప్పుడు ఏంటి అంటే సర్కిల్స్ చూస్తాము, కానిక్ సెక్షన్స్. సర్కిల్స్ అంటే 2 పాయింట్స్ ఇచ్చి దాని సెంటర్ని బేస్ చేసుకుని సర్కిల్ డ్రా చేయటం, అవి చూస్తాము. కానిక్ సెక్షన్స్ అంటే పారాబోలా, హైపర్బోలా, ఓకే, ఎలిప్స్ ఉంటాయి. దాని మీద ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఇస్తారు, అది 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు టచ్ చేశారు, ఎంతో కొంత కొంచెం టచ్ చేసి ఉంటారు 10th క్లాస్లో. కానీ ఈ రెండు ఏదైతే ఉన్నాయో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఈ రెండు టాపిక్స్ నుంచే 26 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఈ రెండు చాప్టర్ల నుంచే యూనిట్ 4 అండ్ 5 నుంచే మీకు 46 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. డిఫరెన్షియేషన్ అనేది రిమైనింగ్ అన్ని చాప్టర్స్ కంటే కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ మ్యాథమెటిక్స్లో. ఓకే, సో ఇంత హెవీ టాపిక్స్ ఉంటాయి కాబట్టే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్. ఓకే, ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే మీరు అంతకుముందు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను ఏ విధంగా మీకు ఆ, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్పాను అంటే నేను ఒక సర్వే చేసుకున్నా. సో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మీ సీనియర్స్ రిజల్ట్ కానీ నాకు ఉన్నటువంటి 15 years ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసినటువంటిదే మీకు చెప్తుంది. ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ 2. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దాని తర్వాత డ్రాయింగ్ అనేది ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ నార్మల్గా చదువుకున్నా కూడా ఈజీగా మనకు అర్థమైపోతాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి పాయింట్స్, నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్ అన్నమాట. సో ఇందులో మీకు ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రూస్ ఉన్నావమ్మా? ఆండ్రూస్, ఆండ్రూస్, సుబ్రహ్మణ్య స్వామియాజీ,
మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. నేను పేరు పిలిచిన వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఎస్ సార్. సోమయ్య. ఓకే, అర్థమైనయా? ఏం చెప్పాము ఏంటనేది ఒక అవగాహనకి మీకు వచ్చిందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, శంకర్ ఉన్నావమ్మా? ఆదిత్య కాలేజ్ శంకర్. శంకర్. ఓకే. తరుణ్ అల్వర్దాస్ కాలేజ్. రెస్పాండ్ ఎస్ వన్. సార్. క్లారిటీ వచ్చిందా కొంత మీకు? రే, వచ్చింది సార్. నెక్స్ట్ క్లాస్ నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇది ఓపెనింగ్ సెరమనీ కాబట్టి దాని యొక్క ఇంట్రొడక్షన్ అనేది మీకు చెప్పడం జరిగింది. జెసికా షరున్ ఉన్నావమ్మా? నెల్లూరు. జెసికా. జెసికా రెస్పాండ్. హలో హలో సార్. సార్ ఎవరమ్మా? హలో, డేంజర్ డేంజర్ అని పెట్టావు, చెప్పు. చెప్పండి. శంకర్ సార్, నేను ఆదిత్య కాలేజ్. ఓకే 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 అర్థమైంది మీరు చెప్పేటప్పుడు, ఓకే అంటే సెట్టింగ్స్ చేయడం లేట్ గా అయిపోయింది. ఓకేనమ్మా. ఓకే, జెసికా చెప్పమ్మా. ఇప్పుడు మాట్లాడు. సార్ ఉన్నాను సార్, అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే. జస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను మీతో ఎందుకు మాట్లాడేస్తున్నానంటే మీకు ఈ యాప్ అలవాటు అవ్వాలి. ఇప్పుడు సపోజ్ రేపొద్దున సబ్జెక్ట్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మ్యూట్ని అన్మ్యూట్ చేసుకుని డౌట్ అడిగేయాలి. ఓకే, ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నా మీకు, కాలేజీలో అయినా కానీ మన దగ్గర అయినా కానీ మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ డౌట్ని నోట్ చేసుకోవటం, డౌట్స్ అడగమన్నప్పుడు అడగటం. ఓకే. సో అంతేగాని ఆ డౌట్ని మీ దగ్గరే అట్టి పెట్టుకుంటే మాత్రం మీ మనసులో ఉన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఈవెన్ మీ పేరెంట్స్కి కూడా తెలియదు. మీరు మనసులో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉందో అనేది మీరు ఓపెన్ అయ్యి ఎవరో ఒకరికి చెప్తేనే మీ ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో ఎవ్వరూ కూడా డౌట్ ఉన్నప్పుడు మొహమాట పడద్దు. ఎస్పెషల్లీ మన క్లాస్ జాయిన్ అయినప్పుడు మీరు కాలేజీలో అడుగుతారా లేదా అనేది ఇంకా అక్కడ ఉన్నటువంటి మీ యొక్క రిలేషన్. బెటర్ టు ఆస్క్ దెమ్ ఆల్సో. కాలేజీలో డౌట్ వచ్చినా మన దగ్గర డౌట్ వచ్చినా నోరు తెరిచి అడగాలి. దానికి మీరు మొహమాట పడద్దు. ఎందుకు అంటే మీ యొక్క ఏజ్ 17 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ ఉంటుంది. ఇంకా 6 ఇయర్స్ వరకు కూడా మీరు చదువుకోవాలి. 6 ఇయర్స్ అయిన వెంటనే జాబ్ అనేది తెచ్చుకోవాలి. సో తెచ్చుకోవాలి అంటే ఎలాంటి సందేహాలు వచ్చినప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మొహమాట పడద్దు, భయపడద్దు. ఓకే, భయపడితే పక్కన వాళ్ళు మనల్ని ఆడుకుంటారు. సో బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఎక్కడైనా కూడా, కాలేజీలో అయినా కూడా, బయట అయినా కూడా, సొసైటీలో అయినా కూడా. నెక్స్ట్ లక్షిత పెందుర్తి ఉన్నావమ్మా? ఎస్ సార్. ఓకే ఓకే. నా నెక్స్ట్ రొమానా నంద్యాల ఎస్విఆర్ కాలేజ్. రొమానా ఉన్నావమ్మా? సయ్యద్ ఎస్ సార్. రొమానా. ఓకే ఓకేనమ్మా. షూర్. ఓకే రైట్. నెక్స్ట్ షణ్ముఖ, ఎంవిఆర్ షణ్ముఖ. ಕಾಲವಲ್ಲ ಎಲ್ಲ ಕತೆ ಹಂಗಿದ್ದಾರ ಹೊಡಿ షణ్ముఖ. ಸಮಾನ ಕತೆ. వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందమ్మా షణ్ముఖ? నీది నువ్వు మాట్లాడుతున్నావు కానీ మీ వాయిస్ రావట్లేదు. ఓకే రైట్. సో ఇది దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అజయ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఎనీ డౌట్స్ అమ్మా రిగార్డింగ్ ఈ ప్రోగ్రామ్? అంటే మీన్ పాలిటెక్నిక్లో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 మంత్ అవుతుంది మీరు కాలేజెస్కి వెళ్ళి. ఏదైనా డిఫికల్టీస్ ఆర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రేపటి నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. అజయ్ ఎస్ సార్. ఓకేనా? విన్నావా ఫస్ట్ నుంచి? అజయ్ విజయవాడేనా? ఎస్ సార్. ఓకే ఓకే రైట్. ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇది జూమ్ యాప్లోకి వచ్చేసరికి మీకు 40 మినిట్సే సెషన్ ఉంటుంది. 40 మినిట్స్ తర్వాత ఇది టైం అయిపోతుంది. మళ్ళా 5 మినిట్స్ గ్యాప్ తీసుకుని మళ్ళా రీజాయిన్ అవుతారనమాట. అది ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి ట్రెడిషన్. ఎందుకంటే మనం కంటిన్యూగా 1 అవర్ మనం దాని మీదే ఫోకస్ చేసినా కూడా ఉండదు. అందుకనే ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇస్తాము.
మరలా ఇంకొక 30 మినిట్స్ ఆ 25 మినిట్స్ సెషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అది రేపటి నుంచి మనం పెట్టుకుందాము. సో ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే, ఎలాగో టైం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటి అంటే, అందరూ కూడా ఫస్ట్ మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. ఆ టార్గెట్ కూడా ఏంటి అంటే, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఒకటి ఏంటి అంటే, గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా అనేది మీరు మెంటల్గా ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. మీకు ఏ బ్రాంచ్ అయినా కూడా ఇక్కడ ఎస్పెషల్లీ ట్రిపుల్ ఈకి కానీ, ఈసీఈకి కానీ, మెకానికల్కి కానీ, సివిల్కి కానీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ కానీ, నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ దాంట్లో కానీ, ఇస్రో కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ కానీ, వీటిలో శ్రీహరికోటలో కానీ, వీటన్నిటిలోనూ కూడా నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్లో కానీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఈ బ్రాంచెస్కి ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరికి ఎక్కువగా ఉంటాయి అంటే, సిఎంఈకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్ అన్నిటికీ కూడా ప్రైవేట్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎందుకు అంటే మీకు ఈ క్లారిటీకి రండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో క్లారిటీకి ఉంటే గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి నువ్వు మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నీ యొక్క బ్రాంచ్ సబ్జెక్టుతో పాటు జనరల్ సైన్స్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే జనరల్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా డే టు డే లైఫ్లో ప్రిపేర్ అవుతూ ఉండాలి. ప్లస్ నీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. అదే నువ్వు సాఫ్ట్వేర్స్ జాబ్కి ఫిక్స్ అయ్యావు అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ని నేర్చుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ ఏదైతే ట్రెండ్ ఉందో, అంటే నువ్వు 2028లో డిప్లొమా కంప్లీట్ అయిపోతుంది, 2031కి నీ యొక్క బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. 2031కి కంప్లీట్ అయిపోయేటప్పటికి ఏ సాఫ్ట్వేర్ ట్రెండింగ్లో ఉంది. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ని పర్టికులర్గా నేర్చుకోవాలి. ఓన్లీ ఈ బ్రాంచ్ వల్లనా అంటే, మనం మెకానికల్, సివిల్, ఈసీ, ట్రిపుల్ ఈ కూడా సాఫ్ట్వేర్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్స్ చేయవచ్చు. ఓకే, సో డోంట్ వెర్రీ అబౌట్ యువర్ బ్రాంచ్. ఓకే, నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఈ 4 బ్రాంచెస్కి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క బ్రాంచెస్కి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏ బ్రాంచ్ అయినా కూడా నువ్వు సాఫ్ట్వేర్ అనేది నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ బ్రాంచెస్. కానీ మెంటల్గా ఒకటి ఫిక్స్ చేసుకుని దానికి తగిన వర్కౌట్ చేయండి. ఓకే, సో సెషన్ ఎండ్ అవుతుంది. ఒక 1 మినిట్ ఒక 5 మినిట్స్ తర్వాత మరలా నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను. వెంటనే రీజాయిన్ అవ్వండి. ఫస్ట్ డే కాబట్టి ఇంకా కొన్ని మీకు చెప్పాల్సినవి ఉన్నాయి, అవి చెప్తాను. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఓకే, గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. డోంట్ నెగ్లెక్ట్ అండ్ డోంట్ గెట్ లేట్. ఓకే.